ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి Yamaha RX100 ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం అనమాట. Yamaha RX100 బండి తీసుకొని వచ్చి ఎంత ఖర్చు పెట్టి రీస్టోర్ చేయించినప్పటికీ బండి స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాస్ట్ నుంచి వైట్ స్మోక్ వస్తుంది. ఎందుకో ఈ వీడియోలో చెప్తానండి. జనరల్ గా బండి నుంచి వైట్ స్మోక్ ఎందుకు వస్తుంది? కంబషన్ ఛాంబర్ లో కంబషన్ జరిగే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ లోనికి ఇంజిన్ ఆయిల్ డ్రాప్స్ చేరాయంటే వైట్ స్మోక్ వస్తుంది అనమాట. మన వెహికల్స్ అనేవి బోర్కి వచ్చినప్పుడు కానీ హెడ్ లో వాల్స్ పోయినప్పుడు కానీ ఇంజిన్ ఆయిల్ డ్రాప్స్ అనేవి కంబషన్ ఛాంబర్ లోకి చేరిపోవడం వల్ల బండి స్టార్ట్ చేసినది వైట్ స్మోక్ అయితే వస్తుంది. మరి RX100 బండికి ఎందుకు వస్తుంది వైట్ స్మోక్ అంటే? ఇది 2 స్ట్రోక్ బండి అండి. దీని లోపల హెడ్ లో వాల్స్ గట్టే ఉండవు. ఈ 2 స్ట్రోక్ వెహికల్స్ లో డైరెక్ట్ గా ఎయిర్ ప్లస్ పెట్రోల్ మాత్రమే కంబషన్ జరిగితే బండి నడదండి. ఆ ఫ్యూయల్ కి ఇంజిన్ ఆయిల్ డ్రాప్స్ అనేవి తోడవ్వాలన్నమాట. కాబట్టి 2 స్ట్రోక్ వెహికల్స్ లో పెట్రోల్ కొట్టించేటప్పుడు 2T అని కలుపుతారు కదా. 2T అంటే నథింగ్ బట్ ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ కంటే కాస్త విస్కాసిటీ తక్కువ ఉన్నటువంటి ఆయిల్. ఎందుకో చెప్పనా, దీంట్లో క్రాంక్ కేస్ అనేది మనం పంపించిన ఫ్యూయల్ లో ఉన్నటువంటి ఇంజిన్ ఆయిల్ డ్రాప్స్ వలన ల్యూబ్ అవుతుందండి. ఈ 2T అనగా ఇంజిన్ ఆయిల్ అనేది పెట్రోల్ తో కలిపి వెళ్ళి కంబషన్ ఛాంబర్ లో కంబషన్ జరుగుతుంది. కాబట్టి ఈ RX100 అనేది వైట్ స్మోక్ అయితే వెదజల్లుతుంది అనమాట. నాట్ ఓన్లీ RX100, 2 స్ట్రోక్ వెహికల్స్ అన్నింటిలో కూడా మనకి బండి స్టార్ట్ చేయగానే వైట్ స్మోక్ అయితే వస్తుంది. మరి ఈ రీల్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.